కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన 1292 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు వెల్లడి. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ కొత్త కార్యక్రమం. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో శ్రీకారం. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ విజయాల ప్రచారం. సీతానగరంలో రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన. 295 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణం. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక. విదేశీ వైద్య విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమని ఆగ్రహం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపణ. భారత సంతతి వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్ కీలక ముందడుగు. నెట్వర్క్ స్టేట్ కళ కోసం సింగపూర్ వద్ద ప్రైవేట్ ద్వీపం కొనుగోలు. ద్వీపంలో నెట్వర్క్ స్కూల్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం. డిజిటల్ పౌరులతో సరికొత్త దేశాన్ని నిర్మించటమే లక్ష్యం. బిట్కాయిన్ ద్వారా ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడి. తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసుల ఉక్కుపాదం. కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు. రాజస్థాన్లోని బార్మర్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య. ఇంటి సమీపంలోని నీటి ట్యాంకులో దూకి భార్యాభర్తలు 2 పిల్లలు బలవన్మరణం. ఆస్తి వివాదాలే కారణమని సూచిస్తున్న సూసైడ్ నోట్ లభ్యం. పాక్ పాలకులపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజం. బానిసత్వం కంటే జైల్లో ఉండడానికే ఇష్టపడతానని వ్యాఖ్య. జూలై 6 నుంచి నిరసనలు చేపట్టాలని మద్దతుదారులకు పిలుపు. మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని బీజేపీ నేత ప్రదీప్ రావు ఆరోపణ. వినియోగదారుల డేటాను రహస్యంగా వాడినందుకు గూగుల్కు భారీ జరిమానా. కాలిఫోర్నియా జ్యూరీ సుమారు 2627 కోట్ల ఫైన్ విధింపు. తీర్పును సవాల్ చేస్తామని ప్రకటించిన గూగుల్. వర్చువల్ విచారణలో బీర్ తాగుతూ కనిపించిన సీనియర్ లాయర్. ఫోన్లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన న్యాయవాది భాస్కర్ తన్నా. లాయర్ ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన గుజరాత్ హైకోర్టు. పొరుగు దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ప్రభుత్వ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలుడు ఘటన. ప్రభుత్వ అధికారి సహా 5 దుర్మరణం. పాకిస్తానీ తాలిబాన్ల పనేనని అధికారుల అనుమానం.